నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 2026 ప్రారంభం నుంచి మార్చి 31వ తేదీ వరకు మనం చూసుకుంటే కువైట్ దేశం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు మరియు ఆయుధాలనైతే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే గత సంవత్సరాలతో పోలిస్తే 2026 మొదటి 3 నెలల్లో ఉగ్రవాద దేశ భద్రతా కేసులు 500% పైగా పెరిగాయని చెప్పి కువైట్ న్యాయశాఖ మంత్రి నాసర్ ఆల్ సుమైత్ గారు ప్రకటించారు. అలాగే ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ సంవత్సరం మొదటి 3 నెలల్లో ఈ కేసుల సంఖ్య 209కి చేరుకుంది. ఇది ఈ రకమైన నేరం యొక్క సున్నితత్వాన్ని, సంసిద్ధత యొక్క ప్రాముఖ్యతను, వాటిని పర్యవేక్షించడంలో, పరిష్కరించడంలో పెరిగిన అప్రమత్తత స్థాయిని చూపుతుందని చెప్పి మంత్రి గారు తెలియజేశారు. బాహ్య మరియు అంతర్గత దేశ భద్రతా నేరాలు, ఉగ్రవాద నేరాల కేసులను విచారించడానికి ప్రత్యేక క్రిమినల్ కోర్టులను నియమిస్తూ ఇటీవల జారీ చేసిన డిగ్రీ చట్టం ఈ రకమైన నేరాల నాణ్యపరమైన నిర్వహణను అభివృద్ధి చేయడంలో, వేగవంతమైన తీర్పు మరియు న్యాయపరమైన న్యాయ సహాయం అందించడం మధ్య సమతుల్యతను సాధించడంలో కీలకమైన ముందడుగని చెప్పని తెలిపారనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత 10 సంవత్సరాలలో మనం చూసుకుంటే ఎప్పుడూ కూడా ఇంత పెద్ద మొత్తంలో ఉగ్రవాదులు దొరకలేదన్నమాట. అంటే జనవరి నుంచి అలాగే ముఖ్యంగా మార్చి 31 మధ్య, ముఖ్యంగా మార్చి నెలలోనే మనం చూసుకుంటే పెద్ద మొత్తంలో ఉగ్రవాదులు పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో ఎక్కువ మంది మనం చూసుకుంటే కువైటీ పౌరులు కావడం గమనార్హం అన్నమాట. ఎందుకంటే కానీ కువైట్లో ఉంటూ, కువైట్ దేశంలో పుట్టి, కువైట్ దేశం తింటూ ఉగ్రవాదులతో చేతులు కలిపి కువైట్ దేశాన్ని నాశనం చేయాలి, కువైట్లో ఉన్న నాయకులను హతమార్చాలని చెప్పి వాళ్ళు ప్లాన్లు వేయడం జరిగింది. హిజ్బుల్లా, హౌతీ అనే ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటితో వీళ్ళైతే చేతులు కలిపి కువైట్లో ఉన్న యువతను రెచ్చగొట్టి కువైట్ దేశాన్ని నాశనం చేయాలని చెప్పి ప్లాన్లు వేస్తూ ఉన్నారన్నమాట. ఆ యొక్క ప్లాన్లన్నింటినీ విజయవంతంగా కువైట్ అధికారులు అయితే తిప్పికొట్టడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.